రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఉంది. హైకోర్టులో కూడా ఒక పిటిషన్ క్వాష్కి సంబంధించి దాఖలు చేసిన పరిస్థితి. సిబిఐ రామ్ సింగ్ కావచ్చు, అలాగే సునీత, రాజశేఖర రెడ్డి కావచ్చు. ఒక సిబిఐ అధికారిపైనే కేసు వేసే పరిస్థితి, నిందితుడు. దీన్ని ఎలా చెప్పుకోవచ్చు? అసలు క్వాష్ ఏం జరిగే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఈ కేసు విషయంకి వస్తేనండి, కేసు వేసినోడు ఎవడు వాడికి ఏం అర్హత ఉంది? వాడు సుప్రీంకోర్టులో సిద్ధార్థ లుద్రా గారు కేసుకి సంబంధించి సునీతమ్మ గారు అపీర్ అవుతుంటే అక్కడ కూడా వేద్దామని చూశాడు. ఎవడురా నువ్వు, నీకేం సంబంధం కేసు కానీ సుప్రీంకోర్టు మడిచి పక్కన పెట్టి పక్కన పడేసింది. ఇప్పుడు కూడా వీడికి కేసుకి సంబంధం లేదండి. వీడు ఏం చెప్తాడంటే, ఈ కృష్ణారెడ్డి అన్నాడు నన్ను పలానా పేర్లు చెప్పమన్నారండి అని. ఎలా అండి? ఎంక్వైరీ జరుగుతున్నప్పుడా, లేకపోతే ఎంక్వైరీ అయిపోయాక రాత్రికి ఇంటికి వచ్చా, లేకపోతే ఎవరన్నా ఫోన్ల ద్వారానా, మెసేజ్ల ద్వారానా? ఎలా అమ్మా? ఓళ్ళు చెప్పారమ్మా నీకు అనేటటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్నటి రోజు సిఐడి విచారణ జరుగుతున్నప్పుడు నేను అక్కడ ఎదురుగా కూర్చున్నానండి. నా ఎదురుగా TV5 సాంబశివరావు గారు కూర్చున్నారు. సిఐడి వాళ్ళు క్వశ్చన్లు అడుగుతున్నారు. ఏది సిఐడి క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు ఒక ముద్దాయి అనుకోండి వాళ్ళ దృష్టిలో, TV5 సాంబశివరావు గారు ఒక అనుమానితుడు అనుకోండి. ఆయన ఎదురుగా నన్ను కూర్చోబెట్టారు. ఒక మనిషి ఇక్కడ కూర్చుండగా ఇంకొక వ్యక్తిని క్వశ్చన్లు అడుగుతారు. ఆ ప్రతి క్వశ్చన్ వీడియో టైప్ రికార్డ్ చేస్తారు. నన్ను ఇలా అడిగారు, అలా అడిగారు అంటే మేము ఎప్పుడు అడిగామండి అంటూ ఆధారాలు చూపిస్తారు. మరి కృష్ణారెడ్డి గారిని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పు, నువ్వు భారతి గారి పేరు చెప్పు, నువ్వు భాస్కర్ రెడ్డి గారి పేరు చెప్పు అని ఆయన అడిగారా? ఎలా అమ్మా, ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎవరి ద్వారా అడిగిచ్చారు అని ఆధారాలు అడుగుతారు. వీటన్నిటికంటే మించి హైకోర్టులో క్వాష్ వేసుకున్నప్పుడు అండి, సామిరంగా సిబిఐ వాళ్ళు వస్తారు చూడండి. సిబిఐ వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను దర్యాప్తు చేయాలా వద్దా మీరే చేసుకుంటారా? దర్యాప్తులో భాగంగా మొట్టమొదటిగా తెలిసిన వ్యక్తి పిఏ కృష్ణారెడ్డి గారు. ఎందుకంటే పిఏ పోస్ట్ 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఓడిపోవడానికి గల బలమైన కారణం కూడా కృష్ణారెడ్డి గారికి బాగా తెలుసు. 2 సంవత్సరాల క్రితం జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో రాజకీయ ఎఫెక్టు ఈ ఎలక్షన్ మీద చూపించింది, ఇతని చావు మీద చూపించింది. అదే రకంగా ప్రతిరోజు కృష్ణారెడ్డి గారు దినచర్య ఏంటి? పొద్దున్నే 5ంటికి లెగుస్తారు, కాలకృత్యాలు తీసుకుంటారు, మార్నింగ్ టీ తాగుతారు, పొద్దున్నే 8ంటికల్లా టిఫిన్ తింటారు అని కొన్ని ఉన్నట్టుగానే ప్రతిరోజు వెళ్ళి పొద్దున్నే ఆయన నిద్ర లేపడమా, నిద్ర లేపి ఆయన బయటకు వస్తే పేపర్ చదవడం, ఇటువంటి దినచర్యల్లో భాగంగా ఆ రోజు విరుద్ధంగా గేటు కాడే నుంచోవడం, అది కూడా సాక్షి కాదు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ చదవడం. అమ్మా ఇంకా కూడా లెగవలేదే వివేకానంద రెడ్డి గారు అని ఏది హైదరాబాదులో ఉన్న వాళ్ళ ఆవిడికి ఫోన్ చేశారే కానీ ఇక్కడ తలుపు తట్టలేదండి గమనిస్తే. అరే అన్నిటికీ కారణం కృష్ణారెడ్డి 4 తన్ని తగలేస్తే నిజాలన్నీ అవే బయటకు వస్తాయి అన్న విషయం సిబిఐ ఎంక్వైరీకి ఏంటండి బాబు, చిన్న పిల్లలకేం తెలుసు, నేను సీనియర్ అడ్వకేట్ కాదండి, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మినిమం కామన్ సెన్స్ నైతిక విషయం అన్నమాట. ఈ విషయాన్ని విస్మరించారా? అసలు సిబిఐ దర్యాప్తులో ఎందుకు పులివెందుల కోర్టు ఇన్వాల్వ్ అవుతుంది? పులివెందుల పోలీసుడు ఎక్కడ ట్రైనింగ్ అయ్యి వచ్చారండి? ఇమీడియట్గా ఎంత గొప్పగా ఛార్జ్షీట్ దన్న వేస్తారు. ఎందుకంటే మా ఆంధ్రలో ఎక్స్పెషల్లీ ఈ గుంటూరు, విజయవాడ, ప్రకాశం ఎవరు తొందరగా ఛార్జ్షీట్ వేయట్లేదండి. అలాంటి వాళ్ళని పులివెందులు పంపించి ట్రైనింగ్ చేయించాలి. టక్క కోర్టు ఎలా చెప్తే అలా చేస్తారంటే చూడండి ఎంత భయభక్తులతో ఉన్నారు కోర్టు అంటే. మరి ఏంటో మా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 6041 వాయిదాలకి అటెండ్ కావట్లేదు, మా కోర్టుని ధిక్కరిస్తున్నారు. వీళ్ళు మాత్రం కోర్టు ఏది చెప్తే అదే, అంటే ఏది చెప్తుంది కదా ఇది మాత్రం చేసేస్తుంది. సో ఇటువంటి విషయాల్లో కృష్ణారెడ్డి గారికి అన్నీ తెలుసన్న విషయాన్ని గుర్తించిన సిబిఐ ఎంక్వైరీ పలుమార్లు విచారణ చేయడంలో తప్పు లేదండి. పేమెంట్ తీసుకున్నాడు కదా, అందుకే తన వంతు బాధ్యతగా కేసు వేస్తున్నాడు. ఇప్పుడే కాదండి, సుప్రీంకోర్టులో కూడా వేయాలని చూశారు. అక్కడి నుంచి వెనక్కి పంపిస్తే ఏదో ఒకటి చేయాలి కాబట్టి తన వంతు బాధ్యతగా ఇక్కడ చేశారండి. సో క్వాష్ అడిగినప్పుడు మీకు గుర్తుంటే గతంలో అవినాష్ రెడ్డి గారి బెయిల్ విషయంలో ఏటికి బెయిల్ ఇస్తుంటే తెలంగాణ హైకోర్టుని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఎందుకు నీకు అంత అత్యుత్సాహం? సిబిఐ దర్యాప్తులో ఎందుకు కోర్టులు ఇన్వాల్వ్ అవుతున్నాయి? వాళ్ళ పని వాళ్ళని చేసుకునివ్వరేంటి? ఏటికి బెయిల్ ఇవ్వడం ఏంటి? కేసు 4.5 సంవత్సరాలు జరుగుతుంటే వాళ్ళు కస్టడీలో పెట్టి విచారణ చేసుకుంటారేమో, మీకెందుకు అంత అత్యుత్సాహం? మీ పరిధి దాటి పనిచేయకండి అంటూ సుప్రీంకోర్టుని చివాట్లు పెట్టింది. ఈరోజు హైకోర్టు కూడా పులివెందుల కోర్టుకి చివాట్లు పెడుతుంది. సిబిఐ వాడు క్వశ్చన్లు అడగడా? మీరు క్రాస్ ఎగ్జామిన్ చేయకుండానే తీర్పులు ఇచ్చేస్తారైతే క్వశ్చన్లు అడగడా? క్వశ్చన్లు అడిగితే తప్పేటి? అన్ని ఆడియో వీడియో రికార్డింగ్ ఉంటుందిగా, ఇంకా మన కోర్టులో రికార్డ్ చేయరు, అక్కడ అన్ని రికార్డెడేగా. సో ఖచ్చితంగా ఏదైతే సిబిఐ విచారణలో తలదూచకూడదు, అతన్ని వదిలేయండి, అతనికి కేసుకి సంబంధం లేదని ఇవ్వబోతుందండి హైకోర్టులో క్వాష్.
అదే రకంగా సునీతమ్మ గారు కానీ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కానీ వీళ్ళ పాత్ర మర్డర్ కేసులో లేదండి, ఆయన్ని ప్రభావితం చేయడంలో ఉందట. మేమేం ప్రభావితం చేయలేదండి అంటూ ఎలా ప్రభావితం చేశారని ఆయన చెప్పకపోతే కేసు అక్కడ ఓడిపోతాడు. ఇక్కడ మర్డర్ చేసిన వాళ్ళు ఇరుక్కుపోయే పరిస్థితులు ఉంటారంటే ఇక్కడ ఈయన వేసిన కేసు ఏంటంటేనండి, ఎంక్వైరీలో ఇలా వీళ్ళ పేర్లు చెప్పు వీళ్ళ పేర్లు చెప్పు అని రామ్ సింగ్ గారు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు, సునీతమ్మ గారు చెప్పారట. చెప్తే వీడేమో చంటి బాలుడా చేయి పట్టుకొని చెప్పింది అలా చేయడానికి చేయొచ్చుగా, చేయకుండా ఉండొచ్చుగా. కాదట, కేసు వేయాలట, ఏదో కేసు ఈయన వేయాలన్నమాట. వేయకపోతే వాళ్ళు ఊరుకోరు, వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకున్నాడు, పని చేయొద్దు మరి. పాపం ఈయన పాటలు ఏనవ్వలేండి. అరే నీకు ఏం న్యాయం కావాలిరా అంటే 20 సంవత్సరాలు పనిచేసిన మా యజమాని చావుకి కారణాలు తెలియాలనలేదండి, నా పాస్పోర్ట్ రెన్యూల్ చేయాలన్నాడు. నువ్వేం కోరుకుంటున్నావు అంటే నా ఉద్యోగం తిరిగి రావాలనుకుంటున్నావు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ప్రశాంతంగా ఉండడానికి అంటే ఆయన రహస్యాలు, చావుకు సంబంధించిన రహస్యాలు తెలియాలంటే ఆయన రాజకీయ కుట్రకోణంతో చంపారండి అని చెప్పలేదండి. నా కొడుకు పెళ్ళిళ్ళు అయిపోవాలి, నేను అమెరికా వెళ్ళిపోవాలన్నాడు. ఇలాంటి దరిద్రుడిని పిఏ పోస్టులో పెట్టుకోవడం, కృష్ణారెడ్డి గారి పాత్ర ఏమాత్రం ఉందో రాష్ట్ర ప్రజలందరికీ తెలియడం. సో ఈయన ఒక కేసు వేస్తే మళ్ళీ పులివెందుల కోర్టు దానితో పనిచేయడం. పులివెందుల కోర్టు ఏం పెద్ద తోపు కోర్టు కాదండి, దాని మించిన హైకోర్టు ఉంది. హైకోర్టు ఏం పెద్ద తోపు కోర్టు కాదండి, దాని మించిన సుప్రీంకోర్టు ఉంది. ఈ కోర్టులని మనం అనకూడదండి ఏమి. సుప్రీంకోర్టు హైకోర్టును తిట్టుద్ది, హైకోర్టు పులివెందుల కోర్టును తిట్టుద్ది. ఇక్కడ పులివెందుల కోర్టులో వీడే ముద్దాయి, కానీ హైకోర్టుకు వచ్చి ఆర్గ్యుమెంట్ జరిగాక వీడికి కేసుకి సంబంధం లేని జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. ఇట్లాంటి కేసులు కొన్ని వేల కేసులు మేము చూసినామండి. సో ఖచ్చితంగా ఇక్కడ కూడా జరగబోయేది అదే. ఎందుకు మీరు ఎంక్వైరీలో విచారణలో వస్తున్నారు? అదేమన్నా పీక మీద కత్తి పెట్టారా? నీ పేరు చెప్పమన్నారు, నువ్వు చెప్పకుండా ఉండొచ్చుగా. సరే పేరు చెప్పమన్నారు, ఎప్పుడు చెప్పమన్నారు, ఎలా చెప్పమన్నారు, చెప్పమన్న దానికి ఆధారాలు ఏంటి? సునీతమ్మ గారు వాయిస్ రికార్డ్ ఫోన్ చేసి ఇదిగో కృష్ణారెడ్డి, నా అన్న జగన్మోహన్ రెడ్డి అంటే నాకు కుట్ర కోణం ఉంది, కక్ష ఉంది, వాడి పేరే చెప్పు అని చెప్పిందా? ఏదో ఆడియో రికార్డు తీయమ్మా, గూగుల్ టేక్అవుట్ లొకేషన్ పట్టుకురమ్మా. ఏమీ లేవే, ఆధారాలు ఏం లేవండి. టపక్కమని కేసు వేయడమే, ఏదో విచారణ జరుగుతుంది. మనల్ని డైవర్షన్ పాలిటిక్స్ అనమాట. కేసు ముందుకెళ్ళిపోతుందండి. ఏ 8 వరకు వచ్చేసింది, ఏ 9 ఏ 10 రావాలంటే ఎలక్షన్ కూడా ఆన్ అవ్వాలి. టాప్ లీడర్ లాంటి అవినాష్ రెడ్డి గారు, షార్ట్ లీడర్ లాంటి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సర్దుకొని వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. సతీ సమేతంగా రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆ రోజు అజయ్ కల్లం గారు మీటింగ్ జరుగుతుండగా భారతి గారు కబురు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పైకి వెళ్ళారు. అంటే ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేసింది భారతి గారు, ఫస్ట్ విషయం తెలిసింది భారతి గారికి. అంటే ఎవరు ఫోన్ చేశారు భారతి గారికి? భారతి గారి పిఏ ఫోన్ నెంబర్ నుంచి వచ్చిందా? భారతి గారే ఫోన్ లిఫ్ట్ చేశారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు తెలిసింది భారతి గారికి. అది కూడా ఎన్నిటికండి? 4:30 లోపే. ఇక్కడ తెలిసింది 6 మీటింగ్ జరిగింది 4:30 ఆ టైంకల్లా నేను అటెండ్ అయ్యాను అన్నారు అజయ్ కల్లం గారు. పైకి వెళ్ళారు, మాట్లాడారు, మళ్ళీ కిందకు వచ్చారు. చిన్న ఆయన వివేకానంద రెడ్డి ఈజ్ నో మోర్, మళ్ళీ క్యారీ ఆన్ మీటింగ్ అన్నారట. అదేదో ఆపరేషన్ చేసిన డాక్టర్ కనుక ఈజ్ నో మోర్ అంటే మళ్ళీ ఇంకో ఆపరేషన్ చేసుకోవడానికి వెళ్ళిపోతారు చూడండి. ఆ మాదిరిగా అంత చిత్తశుద్ధి ఉందండి. ఆ రోజు ఏం చూస్తున్నారో తెలుసండి, యజ్ఞం కాదండి, మేనిఫెస్టో. మన దరిద్రపు కోట రాష్ట్ర మేనిఫెస్టో రూపొందించింది వివేకానంద రెడ్డి గారు చనిపోయిన గడియల్లో. సో తద్వారా అసలు కేసు వేసేవాడే ఒక ముద్దాయి అయితే ముద్దాయికి కేసు వేసే అధికారం ఉందా? ఆ ముద్దాయి అంటాడండి, తుడిపేస్తే నాకేం సంబంధం అంటాడు. అరే నువ్వు అక్కడే నుంచొని శవానికన్నా కాపలా గాయలేవా? నువ్వు బతుకున్నప్పుడు మనిషికి కాపలా గాయాలా, మనిషి పోతే శవానికి కాపలా గాయాలా? వాడు ఎవడో కడుక్కుని తుడుచుకుంటాడు, ఏదన్నా పెళ్లి పెట్టలేసి పెళ్లి చేస్తున్నారా? ఏమయ్యా స్వామి, వాడేం చదువుకున్నాడు? సిఐ శంకరయ్య. అది గొడ్డలపోటు కాదు గుండెపోటు అంటాడు. అసలు కడిగేయడానికి వచ్చినోడు ఎవడు? కడిగితే తప్పేంటన్నాడండి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. మేము కడిగిందేగా, కడిగితే 7 ఏళ్ళు జైలు శిక్షగా, దానికి కూడా లోపలేస్తారా అన్నాడండి వాళ్ళ లాయరు. కడిగితే 7 ఏళ్ళు జైలు శిక్షగా, దానికి లోపలేస్తారు అంటే కడిగాడుగా. 7 ఏళ్ళు జైలు శిక్ష అని వాళ్ళ లాయర్కి తెలిసిపోయిందిగా. ఇంకేంటండి కేసు అంతా వాళ్ళకి తెలిసిపోతే? ఎవడు చెప్తే కడిగాడో వాడే దొంగ, లేకపోతే నీకు ఎవడు చెప్పాడో వాడిని పట్టుకొస్తే వాడిని తెలిస్తే అసలు దొంగ బయటకు వస్తాడు. ఎక్కడో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం చేసేవాళ్ళు ఒకళ్ళు, యాక్టర్స్ ఒకళ్ళు మొత్తాన్ని తెచ్చి మూకుమ్మడి దాడి చేస్తే మొత్తం కేల్కతం దుకాణం. దీంట్లో లాయర్లు అంటారండి, మర్డర్ చేసినోడు మావాడు కాదుగా, కడిగినోడు మావాడేగా, అంతే కదా. మావాడికి 7 ఏళ్ళు, చేయించినోడికి 10 ఏళ్ళు, స్క్రిప్ట్ రచించినోడికి ఎన్ని ఏళ్ళండి? ఇదంతా రాజకీయ కుట్రకోణం. దీంట్లో ఎటువంటి ఆస్తి వివాదాలు లేవని తేల్చేసినటువంటి సిబిఐ. గత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రభావం కూడా ఈ కేసు మీద ఉంది. ఖచ్చితంగా బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. కుటుంబం మొత్తం తిరుగుతుంది. నారాసురుడిని ఒక్కసారి కూడా పిలవలేదండి. ఈ జగనాసురుడు చుట్టే తిరుగుతుంది కదంట. అందులో సిబిఐ ఒక చిన్న విజ్ఞప్తి చేసింది. ప్రపంచానికంటే తెలియకముందే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేసింది భారతి గారు. మరి ఏ 9 ఏ 10 ఏ 12 వీళ్ళిద్దరు ఉండకుండా ఉంటారా? ఉంటారుగా. అసలు వీళ్ళిద్దరిని విచారణ పిలవకుండా ఉంటారా? పిలవాల్సిందిగా.
పిలిస్తే ఏం చెప్తారు? అర్రే చెన్నై ఆయన చనిపోయినాడంటే అంత ప్రశాంతంగా మీటింగ్ ఏంటో చెప్పినావయ్యా? ఏమోనండి, నేనంతా డ్యూటీ మైండెడ్. సరే మీటింగ్ అయితే అయిపోయింది, దాని తర్వాత ఫ్లైట్కి రావాలి కదా, చార్టెడ్ ఫ్లైట్ వాడతావు కదా. తాడేపల్లి నుంచి కృష్ణాయపాలెనికి చార్టెడ్ ఫ్లైట్ వాడినట్టు, తాడేపల్లి నుంచి తెనాలికి చార్టెడ్ ఫ్లైట్ వాడినట్టు, లోటస్ ప్లాంట్లోని చార్టెడ్ ఫ్లైట్ కూడా దిగడానికి పెట్టినట్టు ఉండాలిగా. మరి ఎందుకు వెళ్ళా? అంత లాంగ్ జర్నీ ఎందుకు చేసినావు? డ్రైవర్ ఎందుకు చనిపోయినాడమ్మా? ఎవడికి 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి కేసు ఒప్పుకోమన్న వాడు ఎందుకు చచ్చిపోయాడు? పాపం ఆపరేషన్ చేసిన ఈసీ గంగిరెడ్డి గారు ఎందుకు చచ్చిపోయారు? ఏంటి హత్యలు? ముద్దుసీను, బాను, సూరి ఈ హత్యలాగే ఉన్నాయా? ఏమో మరి. సో ఖచ్చితంగా పులివెందల గుట్టు, పులివెందల్లో రాజకీయ కుట్రకోణం. పాపం పులివెందల్లో అందరూ మంచివాళ్ళు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారండి. కానీ ఈ ఒక్క ఇంటి పేరు చూసారా? ఇంటి పేరు మీరు వినుంటే బహుశా, మా ఇంటి పేరు నక్క. అది దళితుల్లో ఉంది, కాపుల్లో ఉంది, యాదవుల్లో కూడా ఉందంటండి. మరి వాళ్ళ ఇంటి పేరు ఏడిట్ల సందింట అనేది ఉంది చూడండి. అదేందో మరి ఒక్కళ్ళకే ఉందండి. ఎందేంటి సందేటి, ఎందేటి సందేటి చూడండి. అది పాపం అసలు నోరే తిరగట్లేదు. ఆ ఎందేటి సందేట్లు ఉన్నాయి చూడండి, అది ఆ ఒక్క రెడ్డి కులంలోనే ఉందా? వీళ్ళకి తప్ప ఇంకెవరికైనా ఉందా? ఈ ఇంటి పేరుతో ఉన్నవాడు కర్ణాటకలో ఉన్నాడా, ఆంధ్రాలో ఉన్నాడా, గుంటూరులో ఉన్నాడా, ప్రకాశంలో ఎవరు లేడండి. వాళ్ళ కుటుంబం ఒకటే, వాళ్ళ ఇంటి పేరు కూడా వాళ్ళే పెట్టుకున్నటువంటి చరిత్ర మరి ఎవరికి లేదు. ఏ కులాల్లో లేదు, ఆ కులంలో కూడా ఎవరికి లేదు. సో చరిత్రను సృష్టించాలన్నా, చరిత్రకి చెదలు పట్టాలన్నా వీళ్ళేనండి. రాజారెడ్డి గారి బాంబులు చుట్టిన దగ్గర నుంచి, తండ్రి నుంచి అంటే తండ్రి నుంచి లక్షణాలు ఎంత వస్తాయో తెలియదు కానీ తాత నుంచి ఆస్తులు వస్తాయంటారు చూడండి. తాత నుంచి బుద్ధులు కూడా బాగా సంక్రమించుకున్నాడండి. తద్వారా రెండో రాజారెడ్డిలాగా ఈరోజు రాష్ట్రాన్ని రాజారెడ్డి రాజ్యాంగం రచించాడండి. అదే రకంగా కుట్రకోణంలో, చంపడంలో, చావడంలో తండ్రిని సైతం ఏ రకంగా చనిపోయాడో ఈ రోజుకి ఎంక్వైరీ వేయించాలండి. నిజంగా షర్మిలమ్మ వస్తే సిబిఐ ఎంక్వైరీ వేయించమని విజ్ఞప్తి చేస్తాం. విజ్ఞప్తి చేస్తే దాని వెనకాల ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు. ఇంతకీ షర్మిలమ్మ ఆంధ్రాలో సేఫ్గా ఉంటుందా లేదా? కాంగ్రెస్ పేరు ఎత్తి కాంగ్రెస్ని సపోర్ట్ చేసిన రాజశేఖర రెడ్డి లేరే, కాంగ్రెస్ని సపోర్ట్ చేద్దాం అనుకున్న వివేకానంద రెడ్డి లేరే, మళ్ళీ కాంగ్రెస్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్న షర్మిలమ్మ ఉంటుందా? ఆమెని సపోర్ట్ చేయాలనుకున్నటువంటి విజయమ్మ ఆంధ్రాలో అడుగుపెట్టే ధైర్యం చేస్తుందా? వీళ్ళిద్దరికీ మనుగడ ఉంటుందా? వీళ్ళిద్దరు నోరు తెరిస్తే వివేకానంద రెడ్డి గారి కేసే బయటకు వస్తుందా, తండ్రి చావే బయటకు వచ్చిద్దా, లేకపోతే ఆ ఆస్తుల పంపకాల ఏంటో ఇవన్నీ అన్నిటికీ కూడా శుభం కార్డు పడే రోజు ఆసన్నమైందండి. ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఉంది. హైకోర్టులో కూడా ఒక పిటిషన్ క్వాష్కి సంబంధించి దాఖలు చేసిన పరిస్థితి. సిబిఐ రామ్ సింగ్ కావచ్చు, అలాగే సునీత, రాజశేఖర రెడ్డి కావచ్చు. ఒక సిబిఐ అధికారిపైనే కేసు వేసే పరిస్థితి, నిందితుడు. దీన్ని ఎలా చెప్పుకోవచ్చు? అసలు క్వాష్ ఏం జరిగే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఈ కేసు విషయంకి వస్తేనండి, కేసు వేసినోడు ఎవడు,